భారతదేశ వీధుల్లో ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన శక్తి కనిపిస్తుంది. కాని ఈ రద్దీ వెనుక ఒక చేదు నిజముంది. ప్రతిరోజూ మనం కొనే నిత్యావసర వస్తువుల ధరలు నిశ్శబ్దంగా పెరుగుతూనే ఉన్నాయి. దేశ ఆర్థిక వ్యవస్థ వేగంగా అభివృద్ధి చెందుతున్నా సామాన్యుడి జేబులోని డబ్బు విలువ మాత్రం నెమ్మదిగా కరిగిపోతోంది. మనం సంపాదిస్తున్నది పెరుగుతున్నా సరే కొనుగోలు శక్తి పడిపోతూ వస్తోంది. స్థానికంగా కనిపించే ఈ ధరల పెరుగుదలకు అసలు కారణం మన దేశ సరిహద్దుల్లో లేదు. ఈ ద్రవ్యోల్బణానికి మూలం ఇక్కడికి వేలాది మైళ్ల దూరంలో ఉంది. మన స్థానిక మార్కెట్లో ఒక కూరగాయల ధర ఖండాంతరాల్లో ఉన్న ఒక ఆర్థిక వ్యవస్థ తీసుకునే నిర్ణయాలపై ఆధారపడి ఉంటుంది. న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్ ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఇది తిరుగులేని శక్తి కేంద్రం. అంతర్జాతీయ మార్కెట్లను శాసించే డాలర్ సామ్రాజ్యానికి ఇది పునాది. అంతర్జాతీయ వాణిజ్యం, ముడిచమురు లావాదేవీలు, విదేశీ రుణాలు ఇవన్నీ యుఎస్ డాలర్ ప్రమాణంగానే సాగుతాయి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఇది ఒక అంతర్జాతీయ బెంచ్ మార్క్గా స్థిరపడింది. ఈ డాలర్ ప్రమాణం ఆధారంగానే భారతీయ రూపాయి విలువ ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది. డాలర్ బలపడిన ప్రతిసారి రూపాయి తన బరువును కోల్పోతూ వస్తోంది. వాషింగ్టన్లో తీసుకునే ఒక విధానపరమైన నిర్ణయం న్యూఢిల్లీలోని ఒక సామాన్యుడి జేబులో ఉన్న డబ్బు విలువను ఎలా శాసిస్తుంది? మన రూపాయి యొక్క నిజమైన ప్రయాణాన్ని మనం పూర్తిగా అర్థం చేసుకోవాలంటే కంటికి కనిపించకుండా పనిచేసే ఈ సంక్లిష్టమైన ప్రపంచ ఆర్థిక వలయాన్ని మనం చాలా నిశితంగా గమనించాలి. ఈ ప్రపంచ ఆర్థిక వలయానికి మొదటి అడుగు ఇక్కడే మొదలవుతుంది. ఇదే అమెరికా సెంట్రల్ బ్యాంక్, ఫెడరల్ రిజర్వ్. అమెరికాలో ద్రవ్యోల్బణం విపరీతంగా పెరిగినప్పుడు అక్కడి ఆర్థిక వ్యవస్థను నియంత్రించడానికి ఫెడరల్ రిజర్వ్ తన వడ్డీ రేట్లను పెంచుతుంది. వడ్డీ రేట్లు పెరగగానే అంతర్జాతీయ పెట్టుబడిదారులకు అమెరికా ఆర్థిక ఆస్తులు అత్యంత సురక్షితమైనవిగా, ఎక్కువ లాభదాయకమైనవిగా కనిపిస్తాయి. దీని ఫలితంగా విదేశీ పెట్టుబడిదారులు భారతదేశం లాంటి అభివృద్ధి చెందుతున్న మార్కెట్ల నుంచి తమ పెట్టుబడులను వేగంగా వెనక్కి తీసుకోవడం ప్రారంభిస్తారు. వారు తమ దగ్గర ఉన్న భారతీయ రూపాయలను అమ్మి వాటి స్థానంలో అమెరికన్ డాలర్లను కొనుగోలు చేస్తారు. ఈ నిధులు మన సరిహద్దులు దాటి వెనక్కి వెళ్లిపోతాయి. మార్కెట్లో అకస్మాత్తుగా రూపాయల సరఫరా పెరిగిపోయి డాలర్ల లభ్యత కనుమరుగవుతుంది. దీంతో డాలర్ బరువు గణనీయంగా పెరుగుతుంది. రూపాయి పాతాళానికి పడిపోతుంది. తమ దేశ ఆర్థిక వ్యవస్థను కాపాడుకోవడానికి అమెరికా తీసుకున్న ఒక స్థానిక నిర్ణయం ప్రపంచంలోని ఇతర దేశాల సంపదను లాగేసుకుంటుంది. స్టాక్ మార్కెట్ల నుంచి ఈ ఆర్థిక ప్రభావం ఇప్పుడు మన దేశ సరిహద్దులలోని రేవులకు చేరుకుంది. విదేశీ దిగుమతులపై భారతదేశానికి ఉన్న అనివార్యమైన ఆధారపడటం ఇక్కడ స్పష్టమవుతుంది. ప్రపంచ ఇంధన మార్కెట్లో ఒక కఠినమైన నియమముంది. భారతదేశం కొనుగోలు చేసే ప్రతి ముడి చమురు బ్యారెల్కు కేవలం అమెరికన్ డాలర్లలోనే చెల్లింపులు చేయాలి. రూపాయి విలువ పడిపోవడం వల్ల గతంలో కొన్న అదే బ్యారెల్ చమురును కొనడానికి ఇప్పుడు మన దేశం భారీగా అదనపు రూపాయలను చెల్లించాల్సి వస్తుంది. ఈ ఖరీదైన చమురు మన దేశంలోకి ప్రవేశించగానే ఇంధన ధరలు తీవ్రంగా పెరుగుతాయి. దీనివల్ల దేశవ్యాప్తంగా వస్తువులను రవాణా చేసే లాజిస్టిక్స్ ఖర్చు అమాంతం పెరుగుతుంది. వాల్ స్ట్రీట్లో పడిపోయిన రూపాయి విలువ భారతదేశంలో రవాణా అయ్యే ప్రతి వస్తువు మీద కంటికి కనిపించని పన్నులా మారుతుంది. ఈ స్థూల ఆర్థిక వలయం చివరికి స్థానిక మార్కెట్లోని వీధి వ్యాపారి దగ్గరకు చేరుకుంటుంది. పెరిగిన రవాణా ఖర్చుల వల్ల కూరగాయలు, బియ్యం, పాలు లాంటి ప్రతి నిత్యావసర వస్తువు ధర మార్కెట్లో వేగంగా పెరుగుతుంది. జీతాలు పెరగకపోయినా మధ్యతరగతి కుటుంబాలు తమ రోజువారీ జీవితాన్ని గడపడానికి మునుపటి కంటే ఎక్కువ డబ్బును ఖర్చు చేయాల్సి వస్తుంది. ఇక్కడితో ఈ వలయం పూర్తవుతుంది. వాషింగ్టన్లో మారిన ఒక వడ్డీ రేటు భారతదేశంలోని ఒక సామాన్య కుటుంబాన్ని ద్రవ్యోల్బణం రూపంలో నేరుగా దెబ్బతీస్తుంది. అయితే ఈ అంతర్జాతీయ ఆర్థిక దాడిని ఎదుర్కోవడానికి భారతదేశానికి ఒక బలమైన రక్షణ వ్యవస్థ ఉంది. అదే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. విదేశీ మారకద్రవ్య నిల్వలే ఆర్బీఐకి ఉన్న ప్రధాన ఆయుధం. మన సెంట్రల్ బ్యాంక్ భవిష్యత్తు అవసరాల కోసం భారీ సంఖ్యలో అమెరికన్ డాలర్లను తన వద్ద భద్రపరుచుకుంది. డాలర్ల కొరత వల్ల రూపాయి విలువ వేగంగా పడిపోతున్న సమయంలో ఆర్బీఐ ఒక ఆనకట్టలా తన గేట్లు తెరుస్తుంది. తన వద్ద ఉన్న డాలర్లను నేరుగా మార్కెట్లోకి విడుదల చేస్తుంది. అకస్మాత్తుగా మార్కెట్లోకి వచ్చిన ఈ డాలర్ల ప్రవాహం పెట్టుబడిదారుల డిమాండ్ను తీరుస్తుంది. ఇది రూపాయి మరింత పతనం కాకుండా ఆపుతుంది. సామాన్య భారతీయుడి జేబులోని డబ్బుకు స్థిరత్వం కల్పించడం కోసం సెంట్రల్ బ్యాంక్ తన సొంత ఖజానాలోని సంపదను త్యాగం చేస్తుంది. రూపాయి విలువలో కలిగే ప్రతి హెచ్చుతగ్గులు అమెరికన్ డాలర్ ప్రాబల్యంతో కూడిన ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఒక సహజమైన ప్రతిస్పందన. ఇది ఒక అంతర్జాతీయ పర్యావరణ వ్యవస్థలో మన స్థానాన్ని ప్రతిబింబిస్తుంది. అంతర్జాతీయ వ్యాపారం ఒకే ఒక విదేశీ కరెన్సీ చేతిలో ఉన్నంతకాలం